కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. గత 10 ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు హరీష్. ఏడాది పాలన అయిపోయింది. ఏం చెప్పిండ్రు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించింది అయితే ఏమి లేదు. ఎగవేతలంటే గుర్తొస్తూ ఉంది. ఆ మధ్య మా రసమై బాలకృష్ణ నన్ను మానకొండూరు పిలిచిండు. నేను ఆడికి పోయి, రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, నువ్వు తులం బంగారం ఎగ్గొట్టినవు, రైతు భరోసా ఎగ్గొట్టినవు, మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు, వృద్ధులకు 4000 ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినవు, ఇవన్నీ ఎగ్గొట్టినవు నాయన. నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. అరే ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా? ఇది అన్నందుకు ఆడ మానకొండూరులో నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి నాకు, రా పోలీస్ స్టేషన్ కానీ. ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే ఇది తప్ప? నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా? నువ్వు కోతలు పెట్టింది నిజం కాదా? ఇదంటే రేవంత్ రెడ్డికి కోపం వస్తూ ఉన్నది. ఏం చేసినావు నాయన నువ్వేమన్నా అంటే పబ్లిక్ డైవర్షన్. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన అయిపోయింది. ఏం చెప్పిండ్రు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు